నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రిజిస్ట్రేషన్ విషయంలో కొంతకాలంగా గొడవ జరుగుతున్నది. కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే చాలా కాలంగా దాని మీద ఒక రకమైన యుద్ధమే చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్కి వచ్చే ఫండింగ్ లెక్కలు చూపించాలి, దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి లెక్కలు చూపించాలనేది కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ దానికి ఒప్పుకోవడం లేదు. మోహన్ భగవత్ చెప్పిన ప్రకారం ఫండింగ్ అనేది మాకు గురుదక్షిణగా వస్తున్నది తప్ప వేరే ఫండింగ్ రాదు. దాంతోనే మేము ఖర్చులు వెళ్ళదీస్తారు. గురుదక్షిణ, గురువులకు శిష్యులు ఇచ్చే దక్షిణ ద్వారా. ఆ గురువులకు శిష్యులు ఎంతెంత ఇస్తారంటే లక్షల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు దక్షిణిస్తున్నారు. అయితే వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి అనేది చాలా రకాలుగా బయటపడుతుంది. పూర్తిగా ఇప్పటి వరకు బయటపడలేదు. కానీ వీళ్ళు గురుదక్షిణ అనే చెప్తున్నంత బూటకమని బయటి కార్పొరేట్ కంపెనీలే కాదు, విదేశీ కంపెనీలే కాదు, స్వయంగా ప్రభుత్వమే 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వమే ఏ విధంగా ఆర్ఎస్ఎస్ కు ఫండింగ్ చేస్తున్నదో ఆధారాలతో సహా న్యూస్ మినిట్ అనే వెబ్సైట్, ది న్యూస్ మినిట్, TNM అంటారు, ది న్యూస్ మినిట్ అనే వెబ్సైట్ బయటపెట్టింది. ఆధారాలతో సహా రిజిస్టర్ గాని ఆర్ఎస్ఎస్ కి, ఫండింగ్ లెక్కలు చూపించిన ఆర్ఎస్ఎస్ కి, జవాబుదారీతనం లేని ఆర్ఎస్ఎస్ కి ప్రభుత్వం నుండి సొమ్ము వస్తున్నది, కోట్ల రూపాయలు వస్తున్నది అనేది ఆధారాలతో సహా 3 రోజుల క్రితం వెబ్సైట్ న్యూస్ మినిట్ అనే వెబ్సైట్ బయటపెట్టింది. దాని ప్రకారము ప్రభుత్వ రంగ సంస్థ అయిన ONGC, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ONGC, ఇది ప్రభుత్వ పెట్టుబడి పెట్టి ఆ సంస్థను ఏర్పాటు చేసింది. అది ప్రభుత్వ రంగ సంస్థ. ఆ సంస్థ మన ట్యాక్సెస్ మీద నడుస్తున్నది, ప్రజలు కట్టే ట్యాక్సెస్ మీద నడుస్తున్న ONGC ఆర్ఎస్ఎస్ కి ఎట్లా ఫండింగ్ చేస్తున్నది. ఇది ఇప్పుడు బయటపడ్డ సంస్థ మాత్రమే. బయటపడని ఎన్ని సంస్థలు ఉన్నాయో ఇంకా మనకు తెలియదు. భారత ప్రభుత్వం 2014 తర్వాత ఎన్ని మార్గాల ద్వారా, ఎన్ని దొడ్డిదారులు ఎంబడి ఆర్ఎస్ఎస్ కు ఫండింగ్ చేసిందో పూర్తి వివరాలు ఇంకా రావాల్సే ఉన్నది. ఇప్పుడు ఒక్క ONGC చేసిన ఫండింగ్ గురించి బయటపెట్టింది TNM. ONGC 2014 నుంచి 2026 దాకా 670.9 దాదాపు 671 కోట్ల రూపాయలు ONGC ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన అనుబంధ సంస్థలకు ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ కి దారుణమైనటువంటి సంస్థలు ఎవరు గుర్తు కూడా పట్టలేరు. ఆర్ఎస్ఎస్ అనుబంధంగా కొన్ని ఉంటాయి, ఆ అనుబంధంగా ఉన్న వాటికి ఇంకొన్ని అనుబంధంగా ఉంటాయి, వాటికి ఇంకొన్ని అనుబంధంగా ఉంటాయి. అట్లా లెక్కలేని 2500కు పైగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి దేశంలో, విదేశాలు. అట్లా పనిచేస్తున్న ఒక 20 సంస్థలకి 671 కోట్ల రూపాయలు ONGC ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వమే డబ్బులు ఫండింగ్ చేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటారు, CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక చట్టం ఉన్నది. దాని కింద కార్పొరేట్ కంపెనీలు తమకొచ్చిన లాభాల్లో కొంత శాతాన్ని సామాజిక బాధ్యతగా పనిచేస్తున్న NGOలకు వాటికి ఇవ్వాల్సి ఉంటుంది, ఇస్తారు. ఆ NGOలు ఖచ్చితంగా చట్టబద్ధమై ఉండాలి, రిజిస్ట్రేషన్ జరిగి ఉండాలి. కానీ ఇక్కడ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ONGC ఆర్ఎస్ఎస్, ఏ రిజిస్ట్రేషన్ లేని ఆర్ఎస్ఎస్ సంబంధ సంస్థలకు డబ్బులు పంపకాలు చేసింది. 2015 నుంచి 2025 వరకు ONGC 2000కు పైగా సంస్థలు మరియు ప్రాజెక్టులకు 4,531 కోట్ల రూపాయల విరాళాలు అందించింది. 4,531 కోట్లు. అందులో అధిక భాగం అంటే 671 కోట్లు ఒక 20 సంస్థలకు అందించింది. ఆ 20 సంస్థలు ఆర్ఎస్ఎస్ కు సంబంధించినవి. దాదాపు 15% దాకా ఆర్ఎస్ఎస్ కి అందించింది. ఇందులో న్యూస్ మినిట్ చెప్పింది ఏంటంటే 1 కోటి రూపాయల కంటే తక్కువ నిధులు అందిన ఆర్ఎస్ఎస్ సంస్థలు మేము చెప్పడం లేదు, కోటి కంటే పైన అందిన వాటి గురించి మాత్రం వివరిస్తున్నాం. అంటే కోటి కంటే తక్కువ అందిన ఇంకెన్ని ఉంటాయో లెక్కలేదు ఇక్కడ. ఈ 20 సంస్థల్లో 9 సంస్థలు డైరెక్ట్ ఆర్ఎస్ఎస్ అనుబంధం, ఇంకో 9 సంస్థలు ఆర్ఎస్ఎస్ నాయకులు, ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సంస్థలు లేదా వారి నాయకత్వంలో పనిచేస్తున్న సంస్థలు. ఇంకా మరో 2 సంస్థలు ఆర్ఎస్ఎస్ తో కలిసి పనిచేస్తున్న సంస్థ. ఇందులో కొన్ని సంస్థల గురించి మాట్లాడాలి. అస్సాంలో స్వర్గదేవ్ CU కాఫా హాస్పిటల్, స్వర్గదేవ్ CU కాఫా హాస్పిటల్ అని ఉన్నది. అది గోల్వాల్కర్ వ్యక్తిగత సహాయకుని పేరు మీద ఉన్న ట్రస్ట్. శివసాగర్ జిల్లాలో ఉంది. ఇది 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి. TNM చెప్తున్న దాని ప్రకారమే
ఆ హాస్పిటల్ వేసిన బ్రోచర్ ప్రకారం ఔరంగాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్ఎస్ఎస్ సిద్ధాంత ఆధారంగా నడుస్తుంది. దీని మెయిన్ ఆఫీస్ ఔరంగాబాద్ లో ఉంది. ఇది అస్సాంలోని శివసాగర్ లో ఉన్న హాస్పిటల్ నడిపిస్తున్నది. ఇది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ఆధారంగా నడుస్తున్నది. దాని నాయకత్వంలో ఈ ఒక్క హాస్పిటలే కాకుండా ఔరంగాబాద్ లో డాక్టర్ హెడ్గేవర్ హాస్పిటల్ కూడా నడుస్తున్నది. ఈ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలరామ్ హెడ్గేవర్ పేరు మీద ఉన్న ఈ ఆసుపత్రి ఆర్ఎస్ఎస్ వాళ్లే స్వయంగా నడుపుతున్నారు. ఇక సియు కాఫా ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అనంత పాంతరే, ఇతను ఆర్ఎస్ఎస్. ఈ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ లో సభ్యుడు. ఇతను ఎయిమ్స్ నాగ్పూర్ ఎయిమ్స్ కూడా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇతను తనకు తాను ఆర్ఎస్ఎస్ అని తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ లో ప్రచారం చేసుకున్నారు. ఇక ఈ హాస్పిటల్ మొత్తం ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన హాస్పిటల్. దీనికి 434 కోట్లకు పైగా ఓఎన్జీసీ ఫండింగ్ ఇచ్చింది. విరాళాలు ఇచ్చింది, ఫండింగ్ కాదు, విరాళాలు ఇచ్చింది. 434 కోట్లు 2016-2024 మధ్య ఈ హాస్పిటల్ కి 434 కోట్లు. పోనీ ఈ హాస్పిటల్ ఫ్రీగా సేవ చేస్తుందా? కాదు. ఆ హాస్పిటల్ చెప్పిన దాని ప్రకారమే ఈ ఆసుపత్రిలో జనరల్ వార్డులో ఒక పడకకు జనరల్ వార్డులో 800 రూపాయలు, సెమీ క్యాబిన్ కు 2000 రూపాయలు, ఫుల్ క్యాబిన్ కు 3000, సూట్ కావాలంటే 5500 రూపాయలు. ఇదే ఫ్రీ కాదు. పేదలకు కూడా ఉపయోగపడేది కాదు, మధ్యతరగతి కూడా ఉపయోగపడవచ్చు. ఒక్క రోజే 5500 లేదు. జనరల్ వార్డులో ఉండాలన్నా 800 ఖర్చు పెట్టుకుంటే, ఐసీయూలో ఉండాలంటే ఏ పరిస్థితి వస్తుందో, ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో మీరు ఆలోచించవచ్చు. ఒకవైపు వాణిజ్య పరంగా పనిచేస్తున్న ఈ హాస్పిటల్, వ్యాపారం చేస్తున్న ఈ హాస్పిటల్ కు సామాజిక సేవ పేరుతో ఓఎన్జీసీ ఇచ్చిన ఫండ్ 434 కోట్లు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 434 కోట్లు ఒక వ్యాపార సంస్థకి ఇచ్చింది. అది కూడా ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వ్యాపారానికి. ఇంకొకటి, ఇది అత్యంత ఎక్కువ ఇచ్చింది ఓఎన్జీసీ దీనికి. ఇంకా రెండవది డాక్టర్ అబాజీ థట్టే సేవా ఔర్ అనుసంధాన్ సంస్థ. డాక్టర్ అబాజీ థట్టే సేవా ఔర్ అనుసంధాన్ సంస్థ. ఈ అబాజీ థట్టే అనే అతను ఆర్ఎస్ఎస్ 2వ సంఘ్ చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్ కు వ్యక్తిగత సేవ సహాయకునిగా ఉన్నాడు. అతని పేరు మీద ఈ సంస్థ ఉన్నది. ఇది నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కోసం, ఈ సంస్థ ద్వారా నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కోసం 2017-2022 మధ్య ఓఎన్జీసీ దీనికి 140 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇది కూడా ఫ్రీగా ఏం సేవ చేయదు. ఇందులో దీని నాయకత్వం ఇస్తున్న డాక్టర్లు ఇతరులు కూడా ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వాళ్ళు. దీనికి సిఇఓ శైలేష్ జోగ్లేకర్, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ జనరల్ సెక్రటరీ మరియు సిఇఓ శైలేష్ జోగ్లేకర్. ఇతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈయన బజరంగ్ దళ్ విదర్భ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటాడు, నాయకుడిగా పనిచేశాడు. దాడులకు సంబంధించి హిందుత్వ తీవ్రవాదుల దాడులకు సంబంధించి వాళ్ళు చేసే దాడులకు సంబంధం ఉన్నట్టు ఆరోపణ. భోంసాల మిలిటరీ స్కూల్ కు గౌరవ చైర్మన్ గా ఉన్నాడు. భోంసాల మిలిటరీ స్కూల్ వాళ్ళు హిందుత్వ ప్రచారం చేస్తూ ఆ మిలిటరీ స్కూల్లో చదువుకుంటున్న వాళ్లతో దాడులు చేయించాలనే ఆరోపణలు ఉన్నాయి. దానికి ఈయన చైర్మన్. ఇక ఇవి పెద్ద అమౌంట్లు. చిన్నవైనా సరే ఇంకా ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన దాదాపు 1 కోటి నుండి 15 కోట్ల వరకు ఉన్న విరాళాలు ఇచ్చిన సంస్థలు కూడా చూద్దాం ఒకసారి. డీమ్డ్ టు బి యూనివర్సిటీ కర్ణాటకలో, ఇది ఒడిశా, అస్సాం యోగా శిబిరాలు నిర్వహిస్తుంది. డీమ్డ్ యూనివర్సిటీ అయిన స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థాన, దీని పేరు స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థ, డీమ్డ్ యూనివర్సిటీ. ఇది అనేక చోట్ల యోగాలు అవి నిర్వహిస్తుంది. దీనికి 15 కోట్ల 53 లక్షల రూపాయలు ఓఎన్జీసీ ఇచ్చింది. దీని వ్యవస్థాపక వైస్ ఛాన్సలర్ హెచ్ఆర్ నాగేంద్ర, అతను ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వాడు. 4 దశాబ్దాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి యోగా సలహాదారుగా ఉన్నాడు. అంటే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా యోగా సలహాదారుగా ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ తో కలిసి ఈయన 2015లో దేశవ్యాప్తంగా యోగా శిబిరాలను కూడా నిర్వహించాడు. ఇక ఆర్ఎస్ఎస్ సామాజిక సేవా విభాగం అని చెప్పుకుంటున్న రాష్ట్రీయ సేవా భారతి పరిధిలో పనిచేసే సేవా భారతికి 13.95 దాదాపు 14 కోట్ల రూపాయలు ఓఎన్జీసీ అందించింది. సీనియర్ ఆర్ఎస్ఎస్ నాయకుడు ఎంసీ జయదేవ్ సహ వ్యవస్థాపకులు ఉన్న రాష్ట్రోత్థాన పరిషత్, ఇది రాజస్థాన్ లో ఉన్నట్టుంది. రాష్ట్రోత్థాప పరిషత్ దీనికి 11.6 కోట్ల రూపాయలు ఓఎన్జీసీ ఇచ్చింది. ఇక ఏకల్ విద్యాలయ ఫౌండేషన్ ఇది పాఠశాలలు అవి నిర్వహిస్తుంది. దీనికి 8.69 కోట్ల రూపాయలు ఓఎన్జీసీ ఇచ్చింది. ఇది మురళీధర్ దత్తాత్రేయ భౌరావ్ దేవరస్ అంటారు. ఆయన ప్రతిపాదించిన విధానం ఆధారంగా ఈ పాఠశాలల్ని అన్ని నిర్వహిస్తారు. దీనికి శ్యామ్ గుప్తా అనే అతను ఆర్ఎస్ఎస్ సీనియర్ ప్రచారక్ శ్యామ్ గుప్తా అని దీని బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇందులో ఆర్ఎస్ఎస్ మరో నాయకుడు రజనీష్ అరోరా ఏకల్ విద్యాలయ
విశ్వవిద్యాలయ ప్రారంభంగా అభివృద్ధి చేసిన వాళ్ళలో ఆర్ఎస్ఎస్ నాయకుడు రజనీష్ అరోరా ఒక అతను. ఇతని మీద పంజాబ్ టెక్నికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు జరిగిన భారీ ఆర్థిక మోసాలకు సంబంధించి ఈయన మీద ఆరోపణలు. 2018లో పంజాబ్ విజిలెన్స్ బ్యూరో అరోరాని అరెస్ట్ కూడా చేసింది. ఆర్ఎస్ఎస్ మాజీ ప్రధాన కార్యదర్శి ఏక్నాథ్ రనడే స్థాపించిన వివేకానంద కేంద్రకు 4 కోట్లు, దాదాపు 4 కోట్లు, 3,96,00,000 వచ్చాయి. అలాగే విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థానానికి చెందిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిలిటరీ అకాడమీకి 4,50,00,000. సరస్వతి శిశు మందిర్ ఇది ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉన్నాయి, గుజరాత్ అనేక రాష్ట్రాల్లో పాఠశాలలు, హాస్టళ్లు నడుపుతుంటాయి. దీనికి 2,09,00,000 రూపాయలు. సాయుధ దళాల కోసం శిక్షణ ఇచ్చే ఆర్ఎస్ఎస్ ఆర్మీ స్కూల్ రజ్జు భయ్యా సైనిక్ విద్యా మందిర్ దీనికి 2,22,00,000. అలాగే శిశు శిక్షా సమితి అస్సాం దీనికి 1,93,00,000. పశ్చిమ బెంగాల్లో మానవ సేవా ప్రతిష్టాన్ 1,60,00,000. దీంట్లో ఇది నిర్వహించే పాఠశాలలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆయుధ శిక్షణ శిబిరం జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మన దగ్గరికి సంబంధించి కూడా ఒకటి ఉంది, తెలుసుకోవాలి కంపల్సరీ. తెలంగాణ ఏకలవ్య ఫౌండేషన్ ఇది ఆర్ఎస్ఎస్ నాయకుడు వేణుగోపాల్ రెడ్డి స్థాపించిన సంస్థ. ఏకలవ్య ఫౌండేషన్ వ్యవసాయ శిక్షణ ఇస్తుంది. దీనికి 4,72,00,000 ఓఎన్జీసీ ఇచ్చింది. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం 20 సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. సాధ్వి రితంబర గురించి మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి. ఈమె స్థాపించిన పరమశక్తి పీఠకి 2,49,00,000. ఇది ఉత్తరప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తుంది. వివేకానంద మెడికల్ రీసెర్చ్ ట్రస్ట్ ఇది బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శాంతకుమార్ స్థాపించారు. దీనికి 7,47,00,000. రాష్ట్రీయ సేవా భారతికి అనుబంధంగా ఉన్న మోక్షద పర్యావరణ ఏవం వన్ సురక్షా సమితి దానికి 5,12,00,000. అలాగే ఆర్ఎస్ఎస్ ప్రచారక్ మాజీ రాజ్యసభ సభ్యుడు నానాజీ దేశ్ముఖ్ ప్రారంభించిన దీన్ దయాల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి 1,13,00,000. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి, చాలా చిన్నవే కానీ చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా టైం కూడా తీసుకుంటాం. ఇట్లా దాదాపు 668 కోట్లు ఆర్ఎస్ఎస్ సంస్థకి, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకు ఓఎన్జీసీ ఇచ్చింది. అదొక్కటే కాదు, ఇట్లా ఓఎన్జీసీకి బీజేపీకి ఉన్న దగ్గర సంబంధాలు 2014 తర్వాత ఓఎన్జీసీ బోర్డు దాని సిఎస్ఆర్ కమిటీలో, సిఎస్ఆర్ అంటే ఈ సామాజిక బాధ్యత కోసం డబ్బులు ఇచ్చే కమిటీలో బీజేపీ నాయకులే ఉన్నారు. సంబిత్ పాత్ర మనకు తెలుసు, సంబిత్ పాత్ర ఎంత విద్వేషాలు రెచ్చగొడుతుంటాడు. రీనా జైట్లీ, శ్యామ్ చంద్ ఘోష్ వీళ్ళు ఓఎన్జీసీ అనేక కమిటీల్లో ఉన్నారు. వీళ్ళ ద్వారానే డబ్బులు ఏరులాగా ఆర్ఎస్ఎస్ కు ప్రవహిస్తూ ఉంటుంది. ఇంతేకాదు ఓఎన్జీసీ పిఎం కేర్స్ కూడా 300 కోట్లు ఇచ్చింది. ఇవన్నీ 668 కోట్లు కదా, అది కాక పిఎం కేర్స్ కు 300 కోట్లు ఇచ్చింది. పిఎం కేర్స్ కు 300 కోట్లు అంటే ప్రభుత్వానికి అది ఇచ్చేది అని చాలా మంది అనుకుంటుండొచ్చు. కానీ పిఎం కేర్స్ అనే సంస్థ కరోనా తర్వాత ఏర్పాటు చేయబడ్డది. దానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అది ప్రైమ్ మినిస్టర్ కేర్స్ అనే సంస్థ. దాంతోనే ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అని ఏర్పాటు చేశారు పిఎం కేర్స్ అని. కానీ అది ప్రభుత్వ సంస్థ కాదు అని ప్రకటించారు. ఆర్టీఐ కింద దానికి ఎంత ఫండ్ వచ్చింది, ఎంత ఖర్చు అయింది కావాలని ఒక పిటిషన్ కోరితే ఇది చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ప్రభుత్వానికి కాదు అని ప్రభుత్వమే ప్రకటించింది. ప్రధానమంత్రి పేరుతోని ఏర్పాటు చేసిన ఒక సంస్థ వేలు లక్షల కోట్లు, ఎన్ని కోట్లు వసూలు చేసిందో కూడా తెలియదు ఇప్పటికీ. ఆ సంస్థ ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రజల కోసం ఖర్చు పెట్టదు, దాని ఇష్టం, దానికి లెక్కపత్రం ఉండదు, జవాబుదారితనం ఉండదు. దానికి కూడా 300 కోట్ల రూపాయలు ఇచ్చింది ఈ ఓఎన్జీసీ. అందులోంచి ఆర్ఎస్ఎస్ కు ఎంత వెళ్తుందో ఒక్క 300 కోట్ల నుంచే కాదు, అసలు పిఎం కేర్స్ నుంచి లక్షల కోట్ల, వేల కోట్ల ఎంతుందో కూడా తెలియదు కదా. అంత రహస్యం అది. అందులోంచి ఆర్ఎస్ఎస్ కి ఎంత వెళ్తుందో అది కూడా తేలాల్సి ఉన్నది. ఇట్లా ఆర్ఎస్ఎస్ కి ఇది 668 కోట్లు న్యూస్ మినిట్ బయట పెట్టిన ప్రభుత్వం నుంచి వెళ్తున్న 668 కోట్లు మనం ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సులను తీసుకెళ్లి ఆర్ఎస్ఎస్ కప్పచెప్తున్నది ప్రభుత్వం. ఇది బయట పెట్టిన ఒక చిన్న అంశం, ఒక చిన్న కోణం మాత్రం. ఇంక ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో, ఎన్ని బయటపడాల్సి ఉందో, ఎప్పటికి బయటపడతాయో. కొన్ని బయటే పడకపోవచ్చు. అసలే విదేశాల నుంచి వస్తున్న ఫండ్స్, విదేశీ కార్పొరేట్ కంపెనీలు ఇస్తున్న ఫండ్స్, భారతదేశంలోని కార్పొరేట్ కంపెనీలు ఇస్తున్న ఫండ్స్, అదానీ అంబానీలు ఇస్తున్న ఫండ్స్, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆర్ఎస్ఎస్ ఇస్తున్నారు. ఇవన్నీ కాక మన ట్యాక్సుల ద్వారా మనం ట్యాక్సులు ప్రభుత్వానికి కడితే ఆ డబ్బులు తీసుకెళ్లి ఆర్ఎస్ఎస్ కి ఇస్తున్నది ప్రభుత్వం అనేది ఒకటి బయటపడింది. ఇంకెన్ని సంస్థల ద్వారా దొడ్డిదారుల్లో ప్రభుత్వము ఈ విధంగా ఆర్ఎస్ఎస్ కి ఇస్తున్నది అనేది తేలవలసి ఉన్నది. ఇట్లా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ దొడ్డిదారిని సంపాదిస్తున్న ఆర్ఎస్ఎస్ కనీస జవాబుదారీతనం లేకుండా
ఒక్క పైసకు కూడా లెక్క చెప్పకుండా ఏం ఖర్చు పెడుతున్నది, ఎవరి కోసం ఖర్చు పెడుతున్నది, ఎక్కడ ఖర్చు పెడుతున్నది, ఎప్పుడు ఖర్చు పెట్టింది, ఈ వివరాలేమి దేశ ప్రజలకు చెప్పకుండా అది చేస్తున్న కార్యక్రమాలేమి ఏంటి? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న, జంజీలు చేస్తున్న ఉద్యమం, విద్యార్థులు చేస్తున్న ఉద్యమం మీద విష ప్రచారం చేయడానికి ఖర్చు పెడుతున్న కోట్ల రూపాయలు, దాడులు చేయడానికి, విద్యార్థుల మీద దాడులు చేయడానికి గూండాల మీద ఖర్చు పెడుతున్న కోట్ల రూపాయలు, అలాగే ఈ దేశంలో ప్రజల మీద, ఆందోళనకారుల మీద, అసమ్మతి గళాల మీద దుష్ప్రచారం చేయడానికి పెడుతున్న ఖర్చులు, దాడులు చేయడానికి పెడుతున్న ఖర్చులు, వేల కోట్ల రూపాయలు లెక్కలు తేలాల్సే ఉన్నది. ఏదో ఒక రోజు ఈ లెక్కలు తేల్తాయి. ఈ ప్రజలు గల్లా బట్టి లెక్కలు తేల్చుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.